ఇది మా ఎమ్ని ఎలిఫెంట్. భలే బాగా అనిపించింది. తీసేయాలి ఇంక యాపిల్ అవి ఎండకి పాడైపోతాము. ఆడుకుంటున్నాడు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఎమ్మి రెసిపీస్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం చేశాను, మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను నా డేని ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ పూర్తి చేసుకుంటాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేశాను. అండ్ నా అలసంద వడలు నా స్టైల్లో ఎలా వేసుకోవాలి అండ్ ఉగ్గాని ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా సన్ రైజ్ చూసి ఎంజాయ్ చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే అలసందలు నానబెడుతున్నాను. ఈవినింగ్ స్నాక్ కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఇవి ఒక 5-6 అవర్స్ సోక్ అయితే సరిపోతుంది. అండ్ మార్నింగ్ చూసారు కదా 5 o'clockకే ఎలా సన్ రైజ్ అయిపోయిందో అలా ఉంటుంది. అండ్ అవి నానబెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాకే నానబెట్టాను. తర్వాత వచ్చి ఇలా గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది కూడా నిన్న యూట్యూబ్లోనే చూశాను, నచ్చింది, వేశాను. ఏంటో అక్కడ చూస్తే బాగా అనిపిస్తుంది, నేను వేస్తే నాకు బాగా అనిపించట్లేదు. ఇంతకీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అండ్ ఇవైతే నిన్న కోసుకొచ్చిన మందార మొగ్గలు, ఫ్లవర్స్ అయిపోయి రెడీగా ఉన్నాయి. అండ్ పూజ సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను కాబట్టి దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఎర్ర మందారాలతో అసలు రోజు నా దిష్టి తగిలేస్తుంది మా దేవుళ్ళకి. మీకు ఎలా అనిపిస్తుందో నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఎలాగో ఫటాఫట్ లంచ్ ప్రిపేర్ చేసేసి మా వాళ్ళని అయితే పంపించేయాలి. ఈరోజు లంచ్ బాక్స్ చాయిస్ మా అమ్మాయిది. యూజువల్గా తనకే ఉంటుంది కదా, ఇది అందరికీ అనమాట. కొత్తిమీర రైస్ చేస్తావు మమ్మీ అంది. సరే మనకెంత జుజుబీ కదా, చేసేద్దాం. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా దీంతోనే ఆయన లంచ్ బాక్స్ అయిపోద్ది, పాప లంచ్ బాక్స్ అయిపోద్ది కదా, మనకు అంతకన్నా ఏం కావాలని. సరే సింపుల్గా రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా వేసుకునే పని అయితే ఇప్పుడు వేసేసుకోండి ఆనియన్స్తో పాటు. నేను నా దగ్గర సపరేట్గా లేదని కొత్తిమీరతో పాటే ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసాను అన్నీ కలిపేసి. కాబట్టి ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా ఎలా ఫ్రై అవ్వాలంటే పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయితే ఆటోమేటిక్గా పచ్చివాసన పోయినట్టే. ఆ టైంలో కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటే ఇలాంటి రైస్లకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత నేను ఈరోజు బాస్మతితో చేయట్లా, సోనా మసూరితోనే చేస్తున్నాను కాబట్టి నీట్గా వాష్ చేసి 1/2 hour సోక్ చేసుకున్న సోనా మసూరి రైస్ అయితే వేసి 1కి 2 వాటర్ పోయాలి. నాది ఆల్రెడీ కొంచెం రైస్ కడుగుతున్నప్పుడు వాటర్ కొంచెం ఈ పేస్ట్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మీరు ఇలా వాటరీగా ఉండే వాటిలో యూజువల్గా సోనా మసూరికి 1కి 1.5 పోసుకుంటాం కదా, 1కి 2 పోసుకుంటాం కదా, దీనికి 1కి 1.5 పోసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ ఇచ్చారంటే యమ్మీ పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేను లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసే హడావుల్లో ఫైనల్ క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను. పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. దీనికి రైతా తినేవాళ్ళు రైతాతో తినేయచ్చు. మా అమ్మాయికి అయితే సలాడ్ అండ్ ఇది పెట్టేశాను, మా వారికి రైతాతో పెట్టేశాను. నాకు కూడా లంచ్లోకి అది కొంచెం ఉంటే సరిపెట్టేసుకున్నా. అలా ఉంటుంది మనతో. అండ్ ఇంకా అలా మా వాళ్ళని పంపించేశాను. ఆల్రెడీ క్లీనింగ్స్, ఇల్లు క్లీనింగ్, పూజ అవన్నీ మా వాళ్ళు వెళ్ళకముందు ఉదయాన్నే అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ముందుగా కిచెన్ సర్దుకోవడానికి అయితే వచ్చేసాను. ముందు గిన్నెలన్నీ సర్దేసి బుట్ట ఖాళీ చేసేస్తే ఇప్పుడు వచ్చే గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది.
ఈ గిన్నెలు యూస్ చేయడం టకటక తీసి వాడేస్తాం, కానీ మా ఇంట్లో ఎక్కువ వాడతాం గిన్నెలు. అసలు ఎన్నిసార్లు కడుగుతానో. అవి మళ్ళీ వాటిని షింక్లో వేయడం, మళ్ళీ కడగడం, కడిగాక చూసారా వాటిని వాటి ప్లేసెస్లో సర్దడం ఉంది చూసారా. ఇవన్నీ అబ్బబ్బబ్బా, ఈ గిన్నెలు సర్దడం, బట్టలు సర్దడం నాకు ఎందుకు పడుతుందో అర్థం కాదు. ఇంతకీ మీ సంగతి ఏంటనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను రోజు అడుగుతున్నాను, మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా కష్టపడితేనే ఈ వీడియో రెడీ అయ్యి మీ ముందుకు వస్తుందండి. సో చూసి ఊరికే అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అది సంగతి. ఇంకా మామూలుగా ఉన్నవన్నీ సర్దేశాను కదా, ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నవన్నీ డిష్ అవుట్ చేసేసుకొని ఆ గిన్నెలు కూడా షింక్లో పడేస్తే అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ మా అమ్మాయి వచ్చి స్నాక్ ప్రిపేర్ చేసే వరకు ఈ వంటింటితో మనకు పని ఉండదు. ఆ తర్వాత మనకు వేరే వేరే బిజీ పనులు చాలా ఉంటాయి. అవన్నీ చేసుకునేలోపు మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇంక ఇలా నా అంటర్ షెల్ఫ్ ఆర్గనైజర్లో నేను కప్స్ పెట్టుకుంటాను కదా, అక్కడ కప్స్, ప్లేట్స్ పెట్టే దగ్గర ప్లేట్స్ అండ్ డిష్ అవుట్ చేశాను కదా, అవన్నీ ఒక సైడ్కి పెట్టేసి ఇక్కడ మన బుజ్జి ట్రైపాడ్ కూడా ఉంటుంది కదా మనం కుకింగ్కి యూస్ చేసేది, అవన్నీ పక్కకైతే జరిపేసి నీట్గా ప్లాట్ఫామ్ని అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇలా అటు సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేసి అప్పుడు గిన్నెల దగ్గరికి వెళ్తే అమ్మయ్య ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది అనిపిస్తుంది. యూజువల్గా నా నైట్ కిచెన్ క్లీనింగ్ మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, మార్నింగ్ ఎక్కువ రికార్డ్ చేయను. ఎప్పుడన్నా ఇలా ఒకసారి, ఇప్పుడు ఈరోజు అనుకోండి ఫ్రీ టైం ఉంది, ఒక్కొక్కసారి మా వాళ్ళు వెళ్ళేసరికి నాకు పూజ అవ్వదు. అలాంటి టైంలో కిచెన్ ఫటాఫట్ అని క్లీన్ చేసేసి ముందు పూజ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ టైంలో నాకు కెమెరా పెట్టడం, రికార్డ్ చేయడం అలాంటివి కుదరవు. ఈరోజు అంటే ఫ్రీగానే ఉన్నాను కాబట్టి నా మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ కూడా ఒక్కసారి రికార్డ్ చేసి చూపిస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చేశాను. మీకు ఎలా అనిపించింది? హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ట్యూస్డే, హ్యాపీ ట్యూస్డే. నా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ నుంచి బ్లాగ్ చూస్తున్నారుగా, పనంతా అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది మార్నింగ్ వరకు, బేసిక్ క్లీనింగ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు దీంతో పని లేదు. రెసిపీ మీరు చూసినట్టయితే మా అమ్మాయి కొత్తిమీర రైస్ అడిగింది కాబట్టి అందరికి కలిపి చేస్తాను. కొంచెం ఉంది, నాకు చూసుకోవాలి వేరే ఏదన్నా ఆల్టర్నేట్. అండ్ స్నాక్స్ కోసం అయితే చూసారుగా బొబ్బర్లు నానపెట్టాను. ఈరోజు వడలేద్దామని లోబియాతో రెసిపీ అయితే షేర్ చేస్తానులేండి. అండ్ ఇప్పటితో మార్నింగ్ పనులన్నీ అయినట్టే, ఇంకొకటే ఉంది బట్టలు చూపిస్తాను. నిన్న నేను బ్లాగ్ చేయలేదు, మండే రోజు కంప్లీట్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మనకు కూడా, సో అలా నిన్న బ్రేక్ తీసుకోవాలనిపించి తీసుకున్నాను కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. ఈరోజు నిన్న చేసిన పనుల్లో కొన్ని ఉంటాయి కదా, అవి ఎందుకంటే బట్టలు ఆరబెట్టాను, అవి అయితే తీయాలి. బాగా ఎండ వచ్చింది ఈరోజు. నిన్నైతే మార్నింగ్ వర్షం పడింది కానీ మళ్ళీ 10 తర్వాత అలా ఎండ వచ్చింది. ఈవినింగ్ వరకు ఆరలేదు, తీద్దామంటే నేను ఎర్లీగానే వేసాను. కానీ ఈరోజు అయితే మార్నింగ్ వచ్చేసింది ఎండ. ఇప్పుడే తీసేస్తే వాషింగ్ మిషన్ అవుతుంది, ఆ బట్టలు ఆరేయాలి. అక్కడితో ఆ పని అయిపోయినట్టే. నాకు చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది, అదైతే చేయాలి. అది చేసుకొని ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ట్యూస్డే మన రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా రికార్డ్ చేస్తే మీతో షేర్ చేస్తాను. చేయడమే కంపల్సరీ చేస్తాను, కానీ రికార్డింగ్ ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. ఏ ఏరియానా రికార్డ్ చేస్తే మీతో షేర్ చేస్తానులేండి. అండ్ ఇంతకీ మన క్లీనింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మోటివేషనల్గా ఉంటున్నాయా? మొన్న నేను స్కెడ్యూల్ షేర్ చేశాను కదా మీతో, అది ఎలా అనిపించింది? ఇంకా మీరు మన ఛానల్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. హలో, స్మూతీ తాగేసాను. ఇంకా బట్టల కోసం వచ్చా, మీకు ఒకటి చూపిద్దామని నేనైతే కెమెరా ఆన్ చేశాను. నిన్న మన బెడ్రూమ్స్ క్లీన్ చేస్తాను కదా వీక్లీ, క్లీన్ చేసిన దానిలో పాటుగా ఇవి కూడా సాఫ్ట్ టాయ్స్ కూడా క్లీన్ చేసేస్తాను. మొన్న నేను మెన్షన్ చేశానో లేదో నాకు గుర్తులేదు. పిల్లలు సాఫ్ట్ టాయ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఒక నిమిషం. సో పిల్లలు సాఫ్ట్ టాయ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. నేను వీక్లీ కాకపోయినా వెదర్ కండిషన్ని బట్టి 2 వీక్స్కి ఒకసారి, 3 వీక్స్కి ఒకసారి, ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ కూడా చేస్తూ ఉంటా. వింటర్లో అయితే అసలు కుదరదు, మాకు ఏమాత్రం సన్ కూడా రాదు. నిన్నేమో అసలు ఎండే లేదు, ఈరోజు వచ్చింది. ఇప్పుడు బాగా ఎండిపోయాయి. వాటిని అయితే తీసుకెళ్ళి లోపల పెట్టేయడమే. చూపిస్తా క్లోజప్లో. అదిగోండి ఎంత ఫ్రెష్గా మెరిసిపోతున్నాయి. మా బన్నుగాడిని ఆల్రెడీ తీసుకెళ్ళిపోయింది మా పాప నైటే లోపలికి.
సో ఇవన్నీ. సో అవి బొమ్మలు, బట్టలు. ఈరోజు బట్టలు కూడా అయిపోయినాయి, రెడీ అయ్యి ఉన్నాయి, ఆరబెట్టాలి. సో ఇవి తీసేసి అక్కడ వేసేసి తర్వాత మడత పెట్టుకుందాం. ఇవి కూడా ఆరబెట్టేస్తే పని అయిపోద్ది. సన్ బాగా వచ్చింది, త్వరగా ఆరిపోతాయి ఇలాంటి టైంలో బట్టలు అయితే. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అన్నట్టుంది. సో అది ఇవే మీ సాఫ్ట్ టాయ్స్ చూపిద్దామని ఇప్పుడైతే కెమెరా ఆన్ చేశాను. హలో లిటిల్ ర్యాబిట్ అండ్ ఈ టెడ్డీ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా వచ్చిందో. బాగుంది కదా, భలే సాఫ్ట్ 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 టాయ్స్ భలే బాగుంటాయి. ఇది మా ఎమ్లీ ఎలిఫెంట్. సరే ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఈరోజు హ్యాండ్ వాష్ చేశాను. బట్టలు ఏంట్లేండి, శారీసే హ్యాండ్ వాష్ చేస్తాను. శారీస్ పాపవే ఉన్న స్పెషల్వి ఉంటాయి అవి. సో ఇవి ఇంకా ఉన్నాయి, 1-2 శారీస్ చేయాలి. ప్లేస్ సరిపోదు కదా, రెగ్యులర్ బట్టలు కూడా ఉన్నాయి. వాళ్ళు తులసమ్మ చూసారా, మందార పూలతో పూల జడేసాను, పూలు ఎక్కువ ఉన్నాయని. బాగుంది కదా, భలే బాగా అనిపించింది. తీసేయాలి ఇంక, యాపిల్ అవి ఎండకు పాడైపోతాయేమో, ఫ్రూట్ బాగున్నాయి కదా. పాపవేమో తన బాల్కనీలోనే వేశాను. తను కూడా ఈ మధ్య లెహెంగాస్ అవి వేసుకుంది కదా, అవైతే నీట్గా షాంపూ వాష్ చేసి ఇక్కడ ఆరేసాను తన బాల్కనీలోనే. ఇవి చిన్న చిన్నవి కదా, ఇక్కడైతే సరిపోతాయి. శారీస్ అలాంటివి అయితే వేయలేము. అది సంగతి. ఇలా అయితే పనులు అవుతూ ఉన్నాయి. నువ్వు చెప్పమ్మా, నువ్వు కదా గెస్ట్. నేను మార్నింగ్ నుంచి కనిపిస్తూనే ఉంటున్నావు, గెస్ట్ అపీరెన్స్ కాబట్టి నువ్వు చెప్పాలి. వెళ్ళాడు, వచ్చేసాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. రెస్ట్, ప్లేయింగ్ ఎవ్రీథింగ్. లిఫ్ట్ లైట్స్ పోయాయి నాన్న, లైటింగ్స్ చెమటలు బాబోయ్. హాయ్, ఇట్స్ టూ మచ్ కదా. ఏంటంటే స్కూల్ కబుర్లు ఏముంటే బస్లో ఒక 2nd క్లాస్ పిల్లల బర్త్డే అయింది. కిట్ క్యాట్ రాపర్ తీసేసి బస్లోనే తినాలనుకున్నా, కానీ మమ్మీకి ఇవ్వాలని ఇంటికి తెచ్చా. వెరీ నైస్, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా అలా మా అమ్మాయి వచ్చేసింది. లోబియా కూడా మార్నింగ్ ఎప్పుడో మనం సోక్ చేసి పెట్టాం కాబట్టి ఈ పాటికి చక్కగా సోక్ అయిపోయినాయి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఇంతకీ మీరు అలసంద వడలు ఎలా వేస్తారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో సోక్ చేసి మీరు ఫిల్టర్ చేసి పెట్టేసుకున్న లోబియా యాడ్ చేసుకోండి. వాటర్ లేకుండా చూడండి, వాటర్ లేకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అందులో కారానికి సరిపడా నేను తీసుకున్న లోబియాకి నాకు 2 అయితే సరిపోతాయి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క అయితే వేసుకున్నాను. వేసుకొని చెప్పానుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన చెట్టుకు మరీ చిన్న చిన్నగా ఉందని నేను వేయట్లేదు అంతే. అవి యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా వడల్లా వేసేసుకోవడమే. మీరు మనం శనగపప్పు వడలు ఎలా వేసుకుంటాం అలానే మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఈ అలసంద వడలు నాన్ వెజ్తో తింటే అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం గారెలు, చికెన్ తింటాం కదా, అలానే ఈ అలసంద వడలతో చికెన్ కానీ మటన్ కానీ తింటే సూపర్ యమ్మీగా ఉంటాయి. అలా కాకుండా వెజిటేరియన్స్ నార్మల్గా కూడా తినచ్చు. ఇందులోనే అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేసాం కాబట్టి దీనికి సపరేట్గా చట్నీస్ అలాంటివి ఏమి అవసరం లేదు. చిన్నపిల్లలు అయితే సాస్తో తినచ్చు. మా పాప అయితే సాస్తో తింటుంది. అండ్ మా పాప వీటిని ఏమంటుందో తెలుసా, లోబియా టిక్కీస్ అంటుంది. వడలు అనుకుంటా, టిక్కీ షేప్లో చేస్తాం కదా, మీరు చక్కగా చేతికి తడి చేసేసుకొని మంచిగా ఇలా చిన్న చిన్న టిక్కీస్ ఫామ్లో చేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వడలు అయితే వేయండి. వేసి ఇలా ఫ్లిప్ చేస్తూ బోత్ సైడ్స్ ఎర్రగా కాల్చుకుంటే మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ లోపల వరకు కుక్ అయ్యి బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, మాడిపోయిందని మనం తీసేస్తాం. లోపలేమో కుక్ అవ్వదు. కుక్ అవ్వకపోతే పొట్టనొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో కొంచెం కుక్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా కుక్ చేసుకొని తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే కొంతమందికి కొన్ని పడవ అంటారు చూసారా, అవి వాళ్ళు కుకింగ్ ప్రాసెస్ కానీ సోకింగ్ ప్రాసెస్ కానీ
సరిగ్గా చేయకుండా తిన్నప్పుడే పడకపోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని ప్రాపర్గా సరైన పద్ధతిలో కుక్ చేసుకుంటే యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా వడలు అయితే ఇలా ఉన్నాయి. మా అమ్మాయి ఫుల్గా ఎంజాయ్ చేసేసింది. ఆ తర్వాత క్రికెట్కి వెళ్ళాం. క్రికెట్ నుంచి వచ్చేసింది, ఫ్రెష్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే హోంవర్క్ టైం. ఒక్కొక్కసారి కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంది అనిపిస్తే స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేస్తుంది కదా, తిన్న తర్వాత 1 గంట కూర్చుంటుంది. క్రికెట్ నుంచి వచ్చాక 1 గంట కూర్చుంటుంది. అలా కాదు అంత ఎక్కువగా లేదులే అనుకున్నప్పుడు మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో అవాయిడ్ చేసేసి ఓన్లీ తను క్రికెట్ నుంచి వచ్చాక మాత్రం కూర్చుంటుంది. ఆఫ్టర్నూన్ కూడా నేను తను లంచ్ బాక్స్లోకి రైస్, రోటీ, సబ్జీ అలాంటివి తీసుకెళ్ళినప్పుడు వచ్చాక ఏదైనా స్నాక్ పెడతాను. లేదా ఒక్కొక్కసారి లైట్గా పాస్తా, నూడిల్స్, శాండ్విచ్ అలాంటివి తీసుకెళ్తుంది. అప్పుడు కొంచెం హెవీగా రైస్ కానీ రోటీ కానీ పెడతాను వచ్చిన తర్వాత. ఒక్కొక్కసారి పన్నీర్ రోల్ అలాంటివి కూడా చేస్తూనే ఉంటాను, మీకు తెలిసిందే. ఇంకా ఫైనల్గా తను అలా చదువుకుంటుంది. నేను నా డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నాను. మా పాప కోసం అయితే రైస్ పెట్టేసి బెండకాయ ఫ్రై కావాలంటే చేశాను. మా కోసం మరమరాలు క్లీన్ చేసి పెట్టాను. ఉగ్గాని చేస్తానని చెప్పాను కదా, ఉగ్గాని బజ్జీ కాదు, నైట్ టైం కాబట్టి ఆల్రెడీ మేము ఒక డీప్ ఫ్రై తినేసాం వడలు కాబట్టి నార్మల్ ఉగ్గానియే. ఎప్పుడు నేను ఉగ్గాని కాంబినేషన్గా బజ్జీ ఏం చేయను, అసలు ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు కూడా. నార్మల్ ఉగ్గాని అంటే నాకు ఇష్టం, పోహాలాగా బాగుంటుందని. బట్ పోహాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందిలేండి. అది అటుకులు, ఇది మరమరాలు కదా, టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. పోహాలో వేయనివి ఇందులో చాలా వేస్తాం కాబట్టి. అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది, నా ఫేవరెట్ కూడా. మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ చేయండి. మార్నింగ్ బట్టలు అయితే తీసాను కానీ చాలా ఎడిటింగ్ వర్క్ ఉందన్నాను కదా, ఇంకా నాకైతే ఫోల్డ్ చేయడం కుదరలేదు. ఈలోగా మా పాప వచ్చేసింది. ఇంకా తన పనులు చూస్తూ తనతో బిజీగా ఉన్నాను, టైం స్పెండ్ చేస్తూ. ఇంక ఇప్పుడైతే ఒక సైడ్ వంట చేస్తూ ఇంకో సైడ్ చకచకా బట్టలు ఫోల్డ్ చేసి వాటిని అయితే సర్దేశాను. ఇంక ఇక్కడ ఉగ్గాని ప్రిపరేషన్ కూడా చూసేద్దాం క్విక్గా. నా స్టైల్లో ఉగ్గాని ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు, నేను మా టేస్ట్కి తగ్గట్టు ఇలా చేసుకుంటాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్ అన్ని కర్రీస్లో వేసినట్టే ఉప్పు, పసుపు అయితే యాడ్ చేస్తాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆనియన్స్ మగ్గిపోతాయి కదా, మగ్గిపోయిన తర్వాత టొమాటో అయితే ఇద్దరి కోసమే చేస్తాను కాబట్టి ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. దాన్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. టొమాటో యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి బాగా మగ్గించుకోండి. టొమాటో పీసెస్గా తగులుతూ ఉంటే బాగుండదు, అది మంచిగా మగ్గిపోవాలి. అలా అని ప్యూరీ వేసుకుందామా అంటే ప్యూరీ వేసుకుంటే కొన్నిటికి బాగోదు, నేను చాలాసార్లు చెప్పినట్టే. కాబట్టి ఇలా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకున్న మరమరాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ట్యాప్ చేసేసుకోండి. ఇలా టొమాటో, ఆనియన్ మిక్స్ అంతా మరమరాలు కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే వస్తుంది మన స్టార్ ఇంగ్రీడియంట్, ఇదే టేస్ట్ మేకర్ అనమాట. దీనికి కొంచెం పుట్నాల పప్పు, కొద్దిగా పల్లీలు, వేపించిన పల్లీలు తీసుకొని ఆ రెండింటిని పౌడర్ చేసుకొని పైనుంచి చల్లేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే యమ్మీ ఉగ్గాని రెడీ అయిపోద్ది. దీనిలోకి పీనట్స్ వేసినా కూడా ఇష్టమే మా వారికి. ఈరోజు నేను మర్చిపోయాను వేయడం. యూజువల్గా పోహాలో మనం ఫ్రై చేసి వేసుకుంటాం కదా పీనట్స్, అలా ఇందులో కూడా వేసుకుంటే మధ్యలో తగులుతూ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఐ థింక్ బజ్జీతో తింటారు కాబట్టి అవసరం లేదనుకుంటా, వేయరు. బట్ నేను అప్పుడప్పుడు వేస్తుంటాను కానీ ఈరోజు అయితే వేయలేదు. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా లైట్గా ఉంటుంది, మీకు తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉండదు. అండ్ టేస్ట్ విషయంలో అయితే చెప్పవసరం లేదు, వేరే లెవెల్. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా మరమరాలే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ క్లీనింగ్ నేనేం రికార్డ్ చేయలేదు. ఇవి ఫైనల్గా మా పాప తీసుకొచ్చిన బర్డ్స్ ఫర్ టుమారో మార్నింగ్ అనమాట. రేపు పూజ కోసం చాలానే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే 2 బాస్కెట్స్లో వేసి పెట్టాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలా అనిపించింది, నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటానో మీకు అర్థమైంది కదా. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. పిల్లల సాఫ్ట్ టాయ్స్ విషయంలో అస్సలు నెగ్లిజెన్సీ లేకుండా నీట్గా టైం టు టైం అయితే వాష్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బాయ్.